సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడు అని, విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల కృషి ఎంతో ఉంటుందని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్న మైట్ అంజిరెడ్డి కొనియాడారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి టీచర్స్ డే వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్య నేర్పే గురువులకు ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటి కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటూ ఉంటాం. సో ఒకటి ఏంటంటే ఆయన విద్యారంగానికి చేసిన కృషి అంటే ఎన్నో విద్యారంగాలకైనా వైస్ ఛాన్సలర్ గా, ప్రొఫెసర్ గా మరి డిఫరెంట్ పొజిషన్స్ లైన్ ఉండి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేసిందో అదొకసారి స్మరించుకుంటూ మరి విద్యారంగం నుంచి వచ్చి ఒక అత్యున్నతమైన స్థాయికి ఒక వైస్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ప్రెసిడెంట్ గా, అంటే ప్రెసిడెంట్ కంటే కూడా ఇంకా పెద్ద పోస్ట్ మనకి దేశంలో ఏం కూడా ఉండదు. సో అంత పెద్ద పోస్ట్ కి ఆయన వెళ్ళినాడు అనేసి కూడా మనం ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అని ఒకసారి స్మరించుకుంటూ మరి ఎంత విద్య ఉన్నట్టయితే ఎంత పై స్థాయి కన్నా కూడా వెళ్ళొచ్చు అనేసి దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి అదే విధంగా ఆయన అంత పై స్థాయికి ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు. సో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను కూడా అంటే ఆ టైంలో మనకి లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉన్న అటువంటి టైంలో ఎంతో మంది లిటరేట్స్ ని తయారు చేసి మరి వాళ్ళ ద్వారా సో వాళ్ళు కూడా ఎంతో మంది అధ్యాపకులై మళ్ళా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి అంటే జనరేషన్స్ కూడా ఒక మంచి బాగా అంటే మంచి సిటిజన్స్ ని తయారు చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం. సో అదొక చాలా మనం అందరం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. సో ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ రాస్తే కూడా దాంట్లో ఒక సెంటెన్స్ ఒకటి వాడడం జరిగింది. అంటే సూర్యుడు ఉంటేనే వెలుతురు వస్తుంది, టీచర్స్ ఉంటేనే జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మన కలెక్టర్ ఉంటేనే జిల్లా పాలన సాగుతుంది, డాక్టర్ ఉంటేనే వైద్యం వస్తుంది, పోలీసు ఉంటేనే భద్రత ఉంటుంది, అదేవిధంగా లాయర్ ఉంటేనే న్యాయం వస్తుంది, ఇంజనీర్స్ ఉంటేనే టెక్నాలజీ వస్తుంది. వీళ్ళందరూ రావాలంటే టీచర్స్ ఉంటేనే వీళ్ళందరూ. టీచర్స్ లేని గురువు లేదే ఎవరు లేరు. నేను కూడా ఒక గురువుతోనే గురువు దగ్గర చదువుకున్నాను. ఇక్కడ పైన ఎవరైతే ఉన్నారో మీ అందరూ దయాదాక్షంతో ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఒక గురువు లేదంటే మన భారతదేశంలో గొప్పగా రావాలంటే చాలా మంది సిఇఓలు వేరే దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి కంపెనీలో సిఇఓ అంటే భారతదేశంలో నుంచే పోయిన సిఇఓస్. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10th దాకా చదివిన తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే కలెక్టర్ గారు ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఐడియాలజీ కలెక్టర్ గారికి ఎందుకంటే 10th తోనే ఆపేస్తా ఉన్నారు. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి మీ అందరితోని మాట్లాడి ప్రతి ఒక్కరు డిఓ గారితో కూడా మాట్లాడి ఈ 10th పిల్లలను ఇంటర్మీడియట్ తీసుకుపోతున్నందుకు ఎంతైతే సహకారం చేసిండో మన తరఫు నుండి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి